హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా నేను మీ కేవీఆర్ టీ20 వరల్డ్ కప్లో ఈరోజు ఒక అతిపెద్ద సంచలనం నమోదైంది. ఇది చూసిన తర్వాత ఒక డైలాగ్ గుర్తుకొచ్చింది అనమాట. జనతా గ్యారేజ్లో ఒక డైలాగ్ ఉంటుంది కదా, బలహీనుడిని బలవంతుడు కొట్టడం ఆనవాయితీ, కానీ అదే బలహీనుడు వెనుక ఒక బలవంతుడు ఉండడం ఫర్ ఏ చేంజ్ అని చెప్పి ఎన్టీఆర్ మాట్లాడిన డైలాగు ఇవాళ గుర్తుకొచ్చింది. ఇదంతా ఇప్పుడు ఎందుకంటే టీ20 వరల్డ్ కప్ నుంచి ఆస్ట్రేలియా అవుట్ అయిపోయింది. ఇది టోటల్ క్రికెట్ వరల్డ్కే ఇది ఒక షాకింగ్ లాంటి న్యూస్. అయితే దీనికి ముందు జరిగిన అంటే సూపర్ 8లో జరిగిన రెండు కీలకమైన మ్యాచ్లు ఏంటంటే, ఒకటి మొన్న రాత్రి రోహిత్ శర్మ ఒక వీరోచిత ఇన్నింగ్స్తో ఆస్ట్రేలియా ఓడిపోయింది. ఇవాళ బంగ్లాదేశ్ మీద ఆఫ్ఘనిస్తాన్ గెలవడంతో ఆస్ట్రేలియాకు డోర్లు క్లోజ్ అయినాయి అనమాట. వాస్తవానికి 2023 ఐసీసీ వరల్డ్ కప్లో ఫైనల్లో భారత్ను చిత్తు చేసి ఆస్ట్రేలియా ఆరోసారి వరల్డ్ కప్ను లిఫ్ట్ చేసింది. కానీ దానికి ముందు ఫైనల్కి రావడానికి ముందు ఆస్ట్రేలియా ఆఫ్ఘనిస్తాన్తో ఒక కీలక మ్యాచ్ ఆడింది. అందులో గ్లెన్ మ్యాక్స్వెల్ ఆల్మోస్ట్ అంటే 200 డబుల్ సెంచరీతో 128 బంతుల్లో 201 రన్స్ చేసి ఆ రోజు ఆఫ్ఘనిస్తాన్ మీద గెలిపించిండు అనమాట. అంటే లాస్ట్ వరకు పోరాడి చివరి వరకు పోరాడి గెలిపించిండు. ఒకవేళ ఈ మ్యాచ్లో కనుక ఆఫ్ఘనిస్తాన్ చేతిలో ఆస్ట్రేలియా కనుక ఓడిపోయింటే అది సెమీఫైనల్కి వచ్చేది కాదు, సేమ్ టైం ఫైనల్కి కూడా చేరేది కాదు. ఆ రోజు అంటే ఐసీసీ వరల్డ్ కప్ జరిగిన టైంలో ఆఫ్ఘనిస్తాన్ని అండ్ భారత్ని రెండింటిని కూడా చితగొట్టిన ఆస్ట్రేలియా ఈరోజు ఆ రెండు జట్ల చేతుల్లో చితికిపోవాల్సి వచ్చింది అనమాట. అందుకే చెప్పింది ఫర్ ఏ చేంజ్. ఒకసారి ఈ టేబుల్ కనుక మనం గమనిస్తే, ఇక నిన్న ఆస్ట్రేలియాతో ఇండియాతో జరిగిన మ్యాచ్ 205 పరుగులతో భారత్ 20 ఓవర్లు ఫినిష్ చేస్తే ఆస్ట్రేలియా 181 పరుగులకు పరిమితమై ఓడిపోయిందనమాట. అయినా కానీ ఆ నెట్ రన్ రేట్ ఆధారంగా ఒకవేళ ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్ మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ కనుక ఓడిపోయి ఉంటే, లేదంటే బంగ్లాదేశ్ 12 ఓవర్లలో టార్గెట్ని కనుక ఫినిష్ చేసి ఉంటే ఆఫ్ఘనిస్తాన్కు ఛాన్స్ లేకపోతుండే. ఆస్ట్రేలియా నెట్ రన్ రేట్ ఆధారంగా సెమీస్కి వెళ్ళే అవకాశం ఉంటుండే. ఈ రెండు జరగకపోగా ఈ రెండు జట్ల వల్లనే ఆస్ట్రేలియా ఈరోజు టీ20 వరల్డ్ కప్ నుంచి నిష్క్రమించాల్సి వచ్చిందనమాట. సో ఇది ఈరోజు జరిగిన హైలైట్ మ్యాచ్. ఇక సెమీఫైనల్లో జూన్ 27 అంటే ఎల్లుండి ఆఫ్ఘనిస్తాన్ సౌత్ ఆఫ్రికాతో, ఇంగ్లాండ్ ఇండియాతో పోటీ పడబోతున్నాయి. ఫైనల్ సాటర్డే రోజు రాత్రి 8 గంటలకు జరగనుందనమాట. సో ఇది వరల్డ్ కప్కి సంబంధించిన బ్రీఫింగ్. ఒకప్పుడు అంటే ఇది స్వీట్ రివెంజ్ అన్నట్టు. వరల్డ్ కప్లో దెబ్బతిన్న రెండు జట్ల చేతిలో ఆస్ట్రేలియా ఈరోజు దెబ్బతిని నిష్క్రమించాల్సి వచ్చింది. మినీ వరల్డ్ కప్ను, చోటా వరల్డ్ కప్ను దక్కించుకునే ప్రాసెస్లో టీం వెనుకబడిపోవడం చారిత్రక విషాదం అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.